బ్రేకింగ్ చూస్తున్నాం. ఓ రైతు దగ్గర నుంచి లంచం తీసుకున్న తహసీల్దార్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ శిరీష ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. సార్ 20,000 ముత్తుకూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు పొలం వివరాల కోసం తహసీల్దార్ను సంప్రదించాడు. అయితే తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి 20,000 లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు వ్యూహం ప్రకారం ఎంఆర్ఓ ఆఫీస్పై దాడి చేశారు. రైతు నుంచి 20,000 లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. బాలకృష్ణారెడ్డిపై పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో రికార్డులను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్ లో అందిస్తారు. బాలరాజు, చెప్పండి, ఒక రైతు దగ్గర నుంచి తహసీల్దార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు తాజాగా పట్టుకున్న ఘటన వెలుగు చూస్తుంది. మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? రెవెన్యూ అధికారుల అవినీతి అక్రమాలపై గత కొద్ది కాలంగా ఇటు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఇటు ఏసీబీ అధికారులు కావచ్చు ప్రత్యేక దృష్టి సాగించి నిఘా సాధించి కూడా ప్రత్యేకంగా వీరిపై చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే గత కొద్ది కాలంగా చర్యలు చేపడుతున్నప్పటికీ రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదనే చెప్పవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఈ 1B అడంగలలో పేర్లు చేర్పుల కోసం రైతుల వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేయడం, అది కూడా పొలం తక్కువ అయినప్పటికీ లక్షల్లోనూ వేలల్లోనూ డిమాండ్ చేయడం కూడా తరచూ సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో నేడు ముత్తుకూరు మండల తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఓ పేద రైతు తన పొలంకి సంబంధించినటువంటి 1B నందు అతని పేరును చేర్చాలని, అంటే అడంగల్లో ఆయన పేరు ఉన్నప్పటికీ 1B నందు అతని పేరు లేనందువలన 1Bలో ఆయన పేరు చేర్చాలంటూ తహసీల్దార్ను కోరిన నేపథ్యంలో 25,000 రూపాయలు లంచం ఇస్తే తప్ప 1B నందు తన పేరును చేర్చేదానికి ఏమాత్రం ఒప్పుకోనంటూ కూడా డిమాండ్ చేశారు. అయితే ఆ 25,000 రూపాయల లంచం ఇచ్చేందుకు ఏమాత్రం కూడా సుముఖంగా లేనటువంటి రైతు ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. అయితే ఏసీబీ డీఎస్పీ శిరీష ఆధ్వర్యంలో నేడు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు సమక్షంలోనే ఈ తహసీల్దార్ బాలకృష్ణారెడ్డికి 25,000 రూపాయల లంచాన్ని ఈ రైతు ఇస్తున్న సందర్భంలో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నారు. అయితే ఇదే తహసీల్దార్ బాలకృష్ణారెడ్డిపై గత కొద్ది కాలంగా కూడా అనేక ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో అనేక కేసులు కూడా ఏసీబీకి చేరిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా తనిఖీ చేస్తున్నారు, రికార్డులన్నీ కూడా స్వాధీనం చేస్తున్నారు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ డ్రైవర్ కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, విఆర్ఏలు వీళ్ళందరూ కూడా విచారిస్తూ పూర్తి వివరాలను సేకరించి మరింత చర్యలు చేపట్టేందుకు కూడా పటిష్ట చర్యలు అయితే ఏసీబీ అధికారులు చేపడుతున్నారు. ఇదే నేపథ్యంలో ఇదే కాక ఇంకా ఏమన్నా కుంభకోణాలు ఉన్నటువంటి ఈ తహసీల్దార్ కార్యాలయంలో ఏమైనా వెలుగు చూస్తాయా అనే దాంట్లో మీద కూడా ప్రత్యేక దృష్టితో ఏసీబీ అధికారులు అయితే ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. దేవి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ బాలరాజు.